ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త వచ్చిందండి. మనకు 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు సంబంధించి ఇప్పుడిప్పుడే రూల్స్ అయితే ప్రకటించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. సో వీళ్ళకి మాత్రమే ఈ యొక్క 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అయితే వర్తిస్తుంది. సో అందరికీ రాదండి. ఎవరెవరికి వస్తుంది ఈ ఫ్రీ కరెంట్ అనేది, మీకు వస్తుందా లేదా, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమగ్రంగా అధ్యయనం చేసి శాసనసభలో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో నిన్న సుదీర్ఘంగా ఆయన చర్చించారు. అందరితో కలిసి నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్ వినియోగం 24 గంటల పాటు నిరంతరం విద్యుత్ సంస్థల కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో ఇచ్చిన గృహజ్యోతి పథకానికి 200 యూనిట్లకు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వివిధ విద్యుత్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు, రాష్ట్రంలో విద్యుత్ వినియోగం స్కీమ్ పనితీరు, ఆర్థిక పరిస్థితిపైన వివరాలను కూడా సేకరించారు. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత 2014 నుంచి ఇప్పటిదాకా విద్యుత్ కంపెనీలకు విద్యుత్ నియంత్రణ మండలి మధ్య జరిగిన ఒప్పందాలు, ఆ ఒప్పందంలోని అంశాలు, విద్యుత్తుకు చెల్లించిన ధర, వాటి అధ్యయనంగా సమగ్రంగా పూర్తిగా అధ్యయనం చేసి వివరాలను అందించాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యానికి పథకం ద్వారా గృహజ్యోతి పథకం కింద ఒక్కో ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వివరంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి మరిన్ని విద్యుత్ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను ఇప్పటికే నిర్మాణ పనులలో వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా గృహజ్యోతి పథకానికి 200 యూనిట్లను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించి వివిధ విద్యుత్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు, రాష్ట్రంలో వివిధ విద్యుత్ స్కీమ్ పనితీరు గురించి పూర్తిగా ఆయనైతే ఈ యొక్క సమీక్ష సమాచారం అయితే సేకరించారు. విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటితే మొత్తానికి బిల్లు చెల్లించాల్సిందేనని రేవంత్ రెడ్డి తెలియజేశారు. కేవలం గృహ అవసరాలకు మాత్రమే ఈ పథకం వినియోగించుకోవాలని, అలాగే ఏవైనా గుడ్లకు కానీ లేదంటే పొలాలకు కానీ ఈ యొక్క మీటర్లను ఉపయోగించకూడదని తెలిపారు. అదేవిధంగా నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు ఉండాలి. ఇక అర్హులైన వారు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో గైడ్లైన్స్ కూడా వైరల్ గృహజ్యోతికి సంబంధించి ప్రభుత్వం ఇవ్వబోయే అంశానికి సంబంధించి స్కీమ్ కొన్ని విధి విధానాలు ఈ విధంగా మనకు తెలుపుతున్నారు. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సొంతంగా కరెంటు బిల్లు కలిగి మనకు నివాస ధృవీకరణ పత్రము, అలాగే ఆధార్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు కలిగి ఉంటారో అటువంటి వారందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే ఉంటుంది. సో ఇలా కాకుండా మనం మొత్తంగా వాడితే మీరు పూర్తిగా బిల్లు కట్టాల్సి ఉంటుంది.